Good afternoon, students. Welcome to the online class of ABM PR College. ఈరోజు మనం ఒక కొత్త పేపర్ స్టార్ట్ చేద్దాం. అది టైటిల్ ఏంటంటే క్లస్టర్లో సెకండ్ పేపర్. ఆల్రెడీ క్లస్టర్లో ఫస్ట్ పేపర్ ఎవల్యూషన్ కంప్లీట్ అయింది మనకి. నెక్స్ట్ క్లస్టర్లో సెకండ్ పేపర్ ఏంటంటే డైవర్సిటీ ఇన్ లైఫ్. ఇది టైటిల్ ఆఫ్ ద పేపర్, డైవర్సిటీ ఇన్ లైఫ్. అంటే దీంట్లో డిఫరెంట్ ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ వీటి గురించి డీటెయిల్గా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి మజిల్స్ కానీ, అలాగే టిష్యూస్, ఇలాంటివన్నీ కూడా డీటెయిల్గా మనం స్టడీ చేస్తాం అన్నమాట దీంట్లో. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ది ప్లాంట్స్, యానిమల్స్, ఇవన్నీ కూడా స్టడీ చేస్తాం. సో దీంట్లో కూడా సేమ్ యాజ్ యూజువల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో 5 యూనిట్స్. ఫస్ట్ 2 యూనిట్స్ కొద్దిగా లార్జ్ యూనిట్స్, రిమైనింగ్ 3 యూనిట్స్ కూడా వెరీ స్మాల్ యూనిట్స్. అలాగే సిలబస్ కూడా మనకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఈ మంత్ ఎండింగ్ కల్లా సిలబస్ కంప్లీట్ అవ్వడానికి ట్రై చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకే, దీంట్లో ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ కాకపోతే నెక్స్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్, మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ ది ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కల్లా సిలబస్ కంప్లీట్ అవ్వడం ఉంటుంది అవకాశం ఉంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యూనిట్లో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే కాన్సెప్ట్స్ ఆఫ్ స్పీషీస్. కాన్సెప్ట్స్ ఆఫ్ స్పీషీస్, ఇది ఫస్ట్ టాపిక్ మనకి. దీంట్లో అంటే స్పీషీస్ అంటే ఏంటి, తర్వాత స్పీషీస్ కాన్సెప్ట్ ఏంటి అనేటువంటిది చూద్దాం. స్పీషీస్ అంటే ఏంటి అనేటువంటిది డిఫరెంట్ సైంటిస్టులు డిఫరెంట్ ఒపీనియన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే డిఫరెంట్ డెఫినేషన్స్ కూడా స్పీషీస్ అంటే ఏంటి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో మెయిన్గా మనకి స్పీషీస్ అనేటువంటిది ఏంటంటే స్పీషీస్ ఈజ్ ది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ది క్లాసిఫికేషన్. స్పీషీస్ అనేటువంటిది ఏంటంటే ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ది క్లాసిఫికేషన్, ఆర్ ఇట్ ఈస్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ ది క్లాసిఫికేషన్, ఆర్ ఇట్ ఈస్ స్మాల్ యూనిట్ ఆఫ్ ది క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్లో ఫండమెంటల్ యూనిట్ ఏదంటే స్పీషీస్, లేదా బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏదంటే స్పీషీస్, స్మాల్ యూనిట్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఏదంటే స్పీషీస్. నెక్స్ట్ కొంతమంది సైంటిస్టులు స్పీషీస్ గురించి ఎలాగ డిస్క్రైబ్ చేశారు అనేటువంటి చూద్దాం. ఇన్ లాటిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ లాటిన్ స్పీషీస్ అనేటువంటి దాన్ని వర్డ్ని లాటిన్ నుంచి తీసుకోవడం జరిగింది. The word species is derived from the Latin. In Latin, species means kind. Latin lo species ante entante kind or appearance. Kind or appearance. Latin lo species అనేటువంటి word కి మీనింగ్ ఏంటంటే kind or appearance. Kind or appearance. Next, different scientists ఆ స్పీషీస్ గురించి ఏమనుకున్నారు, వాటి వాళ్ళ యొక్క వ్యూ ఏంటంటే చూద్దాం. జాన్ రే. First of all, it's very important. John Ray, he was the scientist who introduced the term species for the first time. Species అనే వర్డ్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే జాన్ రే అనేటువంటి సైంటిస్ట్. జాన్ రే used the species in his book called Historia Generalis Plantarum. ఆ స్పీషీస్ అనే వర్డ్ని
ఈ జాన్ రే అనేటువంటి సైంటిస్ట్ ఫస్ట్ టైం ఆయన రాసినటువంటి బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ పేరు ఏంటంటే హిస్టోరియా జనరాలిస్ ప్లాంటారం. ఆ బుక్లో స్పీషీస్ గురించి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేమ్ ఆఫ్ ది స్పీషీస్ అనేటువంటిది ఫస్ట్ టైం దాంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో నెక్స్ట్ ఏమన్నా అడిగిందంటే జాన్ రే దీస్ ఆర్ ది యానిమల్స్ ఆఫ్ సిమిలర్ బాడీ స్ట్రక్చర్ అండ్ దే ఇంటర్బ్రీడ్ దెమ్సెల్వ్స్ అని చెప్పాడు. ఏవైతే యానిమల్స్ సిమిలర్గా ఉండి వాటి మధ్య అవి ఇంటర్బ్రీడింగ్ జరుపుకుంటాయి వాటినే స్పీషీస్ అంటారని చెప్పి ఆయన వివరించడం జరిగింది. అలాగే సెకండ్ లినియస్ తెలిసి ఉంటుంది. టాక్సానమీ, ఫాదర్ ఆఫ్ ది టాక్సానమీ was Linnaeus, Carolus von Linnaeus. He explained the species as basic unit of classification. Species ని ఏమన్నాడంటే ఆయన లినియస్ బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని చెప్పి దాన్ని వివరించడం జరిగింది. అకార్డింగ్ టు లినియస్, స్పీషీస్ ఈజ్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్లో బేసిక్ యూనిట్ ఏదంటే స్పీషీస్. అండ్ హీ యూజ్డ్ దట్ వర్డ్ ఇన్ హిస్ బుక్ ది సిస్టమా న్యాచురే. సిస్టమా న్యాచురే అనేటువంటి బుక్లో స్పీషీస్ని బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని చెప్పి వివరించడం జరిగింది. నెక్స్ట్ బఫన్ అనేటువంటి సైంటిస్ట్. Buffon described species is described the idea of evolution of species. అంటే స్పీషీస్ అనేటువంటివి ఎలా ఎవల్యూషన్ అవుతున్నాయి, ఎలా ఇవాల్వ్ అవుతున్నాయి, స్పీషీస్ అనేటువంటివి ఎలాగా ఎవల్యూషన్ చెందుతున్నాయి. అంటే ఎవల్యూషన్ అంటే తెలుసు కదా, ఎలా పరిణామం అనేటువంటి చెందుతున్నాయి, ఎలా పుడుతున్నాయి అనేటువంటి దాన్ని వివరిస్తూ ఆ అంశాన్ని ఈ బుక్లో రాశాడు. ఆ బుక్ పేరు ఏంటంటే న్యాచురల్ హిస్టరీ. బఫన్ ఇన్ హిస్ కాన్సెప్ట్ దట్ ది ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్ అండ్ రిటన్ ఇన్ హిస్ బుక్ కాల్డ్ న్యాచురల్ హిస్టరీ. న్యాచురల్ హిస్టరీ అనేటువంటి ఆయన రాసినటువంటి బుక్లో స్పీషీస్ గురించి, స్పీషీస్ యొక్క ఇవల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ డార్విన్ ఇన్ హిస్ బుక్ కాల్డ్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. డార్విన్ రాసినటువంటి, ఆల్రెడీ ఎవల్యూషన్లో చెప్పాను మీకు, డార్విన్ రాసినటువంటి బుక్ పేరు ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనేటువంటి బుక్ రాశాడండి డార్విన్. ఆ బుక్లో డార్విన్ చెప్పినటువంటి అంశం ఏంటంటే he explained the biological concept of the evolution, biological concept of the species యొక్క బయోలాజికల్ కాన్సెప్ట్ గురించి ఆయన వివరించాడు. అంటే స్పీషీస్ యొక్క ఇవల్యూషన్ గురించి, స్పీషీస్ ఎలా ఇవాల్వ్ అవుతున్నాయి, అలాగే నేచర్కు తగ్గట్టుగా వాటి బాడీలో చేంజెస్ అనేటువంటి ఎలా వస్తున్నాయి, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన బుక్లో రాయడం జరిగింది. సో అది దాంట్లో. సో ఇవి డిఫరెంట్ సైంటిస్ట్ వాళ్ళ యొక్క వ్యూ ప్రకారం వాళ్ళు రాసినటువంటి బుక్స్ నేమ్స్, ఆ బుక్స్లో వాళ్ళ స్పీషీస్ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం. నెక్స్ట్ డెఫినేషన్ అంటే ఏంటి? డెఫినేషన్ అసలు స్పీషీస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పీషీస్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది స్పీషీస్? స్పీషీస్ అనేటువంటిది ఏంటంటే అకార్డింగ్ టు బఫన్, ఇక్కడ డెఫినేషన్ అనేటువంటి దాన్ని బఫన్ చెప్పినటువంటి డెఫినేషన్ తీసుకున్నారు. ఇక్కడ అకార్డింగ్ టు బఫన్, a group of similar individuals sharing common gene pool interbreed themselves and produce fertile offsprings. So that is the definition of species. A group of similar individuals అంటే ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి జంతువులు, అవి
అన్నిటిలోనూ కూడా ఒకే రకమైనటువంటి జీన్ పూల్ ఉంటుంది. జీన్ పూల్ అని తెలుసు కదా, క్యారియోటైప్ అవ్వచ్చు, జీన్ పూల్ అవ్వచ్చు, అంటే క్రోమోజోమ్ నెంబర్, ఆ క్రోమోజోమ్స్ లో ఉండేటువంటి జీన్స్ అన్నిటిలోనూ ఒకే రకంగా ఉండేటువంటి ఉదాహరణ. అలాగే ఇంటర్బ్రీడ్ దెమ్సెల్వ్స్, వాటి మధ్య అవి ఇంటర్ బ్రీడింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేస్తే ఆ నెక్స్ట్ వచ్చినటువంటి ఆ జనరేషన్స్ మళ్ళీ అవి ఫెర్టైల్గా ఉండాలి. ఫెర్టైల్ అంటే అవి మళ్ళీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత అవి మళ్ళీ రిప్రొడక్షన్లో పాల్గొంటే వాటికి మళ్ళీ పిల్లలు పుట్టే విధంగా ఉండాలి. సో అలాగా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ప్రింగ్స్ని ఇంటర్ బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేసి ద్వారా ప్రొడ్యూస్ చేసి ఉండేటువంటి సిమిలర్ ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే స్పీషీస్ అంటారని చెప్పి బఫన్ అనేటువంటి సైంటిస్ట్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, డిఫరెంట్ స్పీషీస్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్పీషీస్ యొక్క ఫార్మేషన్ అనేటువంటిది డిఫరెంట్ టైప్స్ కింద ఉంటుంది. దాంట్లో మెయిన్గా ఒకటి మార్ఫో స్పీషీస్. అంటే మార్ఫో అంటే మార్ఫాలజీ, స్పీషీస్ ఫార్మ్డ్ ఆన్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. స్పీషీస్ ఏవైతే మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని ఇండివిజువల్స్ అన్నిటి యానిమల్స్ అన్నిటికీ ఒక స్పీషీస్ అనేటువంటి దానిగా వివరించడం జరుగుతూ ఉంది. అంటే మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అనేది స్వరూపం, చూసిన వెంటనే ఒకే రకంగా ఉండడం. ఇప్పుడు చూడండి, మనకి టైగర్స్ ఉన్నాయనుకోండి, ఏ టైగర్ని చూసినా వాటి యొక్క బాడీ షేప్, వాటి యొక్క మార్ఫాలజీ అనేటువంటిది ఒకే రకంగా ఉంటుంది. లయన్స్ చూస్తుంటే అన్నిటికీ ఒకే రకమైన మార్ఫాలజీ ఉంటుంది. అందువల్ల లయన్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒక స్పీషీస్లో పెట్టారు, టైగర్స్ అన్నింటినీ తీసుకొచ్చి వేరే స్పీషీస్లో పెట్టారు. అలాగా మార్ఫో స్పీషీస్ అంటే మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ని బట్టి స్పీషీస్ అనేటువంటి దాన్ని తయారు చేయడం మనం. నెక్స్ట్, ఎల్లోపాట్రిక్ స్పీషీస్ అంటే జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్. ది స్పీషీస్ విచ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ డిఫరెంట్ జియోగ్రాఫికల్ ఏరియాస్. ఎక్కడైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మీద, భూమి మీద డిఫరెంట్ ప్లేసెస్లో ఉండేటువంటి ఆ స్పీషీస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్నే ఏమంటారంటే ఎల్లోపాట్రిక్ స్పీషీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగే సింపాట్రిక్ అంటే some species they are living together within the same place but they are reproductively isolated from the other species. అంటే ఏవైతే స్పీషీస్ రెండు దగ్గర ఒకే ప్లేస్లో రెండు వేరే స్పీషీస్ ఉన్నాయనుకోండి, ఉండి వాటి మధ్యలో రిప్రొడక్షన్ అనేది కూడా జరగదు. సో అలాంటి వాటిని ఏమంటారంటే సింపాట్రిక్ స్పీషీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగే ఎలోక్రోనిక్ స్పీషీస్ అంటే స్పీషీస్ ఆఫ్ డిఫరెంట్ టైం పీరియడ్స్. అంటే వివిధ రకాలైనటువంటి కాలాల్లో ఉండేటువంటి స్పీషీస్ గురించి తెలుసుకోవడానికి ఏమంటారంటే ఎల్లోక్రోనిక్ స్పీషీస్ అని పిలుస్తుంటారు. అంటే చూడండి, జురాసిక్ పీరియడ్ ఉందనుకోండి, జురాసిక్ పీరియడ్ అంటే మనకి డైనోసార్స్ గురించి. అలాగే సీనోజాయిక్ ఎరా అంటారు, సీనోజాయిక్ ఎరా అంటే మ్యామల్స్. అలాగే డివోనియన్ పీరియడ్ అంటారు, డివోనియన్ పీరియడ్ అంటే ఏజ్ ఆఫ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిషెస్. ఇలాగా డిఫరెంట్ పీరియడ్స్, డిఫరెంట్ ఎపోక్స్, డిఫరెంట్ ఎరాస్లో డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ స్పీషీస్ అనేటువంటి ఇవాల్వ్ అవి ఉంటాయి. మిసోజాయిక్ ఎరా ఉందనుకోండి, మిసోజాయిక్ ఎరా అంటే ఇస్ ఏజ్ ఆఫ్ ది రెప్టైల్స్. అలాగే ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క స్పీషీస్ అనేటువంటిది డామినేట్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి దాన్ని ఏమంటారంటే ఎల్లోక్రోనిక్ స్పీషీస్ అని చెప్పి పిలుస్తుంటారు. అలాగే ఏగామో స్పీషీస్. ఏగామో అంటే ఎసెక్చువల్లీ రిప్రొడ్యూసింగ్ స్పీషీస్. ఏగామో అంటే ద యానిమల్స్ విచ్ ఆర్ అండర్గోస్ ఎసెక్చువల్ రిప్రొడక్షన్ జరుపుకునేటువంటి స్పీషీస్ని ఏమంటారంటే ఏగామో స్పీషీస్ అంటారు. అలాగే గ్యామో స్పీషీస్ అంటే ద స్పీషీస్ విచ్ అండర్గోస్ ఆర్ విచ్ పెర్ఫార్మ్ సెక్షువల్ రిప్రొడక్షన్ జరుపుకునేటువంటి స్పీషీస్ని ఏమంటారంటే గ్యామో స్పీషీస్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్, కీటోన్ స్పీషీస్ అంటే
స్పీషీస్ ప్లే ఎ కీ రోల్ ఇన్ ఇకోసిస్టమ్. ఒక ఇకోసిస్టంలో కీ రోల్ ప్లే చేసేటువంటి స్పీషీస్ ఏవైతే ఉన్నాయో దాన్నే కీటోన్ స్పీషీస్ అని చెప్పిస్తుంటారు. అంటే ఒక ఇకోసిస్టమ్ ఉందనుకోండి, దాంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి ఆ ఎంటైర్ ఇకోసిస్టంలోనే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి యానిమల్స్ స్పీషీస్ కొన్ని ఉంటాయి. ఆ స్పీషీస్ని కీటోన్ స్పీషీస్ అని చెప్పి పిలుస్తుంటారు. సో ఇవి డిఫరెంట్ స్పీషీస్ గురించి. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది స్పీషీస్ గురించి చూద్దాం. డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే దీంట్లో మనకి డిఫరెంట్ సైంటిస్ట్ వాళ్ళ యొక్క వ్యూ ప్రకారం డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఈ స్పీషీస్ గురించి ఇవ్వడం జరిగింది. ఒకటి టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్, సెకండ్ నామినలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్, బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్, ఎవల్యూషనరీ స్పీషీస్ కాన్సెప్ట్ అనే 4 types ఆఫ్ కాన్సెప్ట్స్ వివరించడం జరిగింది. ఫస్ట్ ఏంటి? టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే అరిస్టాటిల్. తెలుసు కదా అరిస్టాటిల్ అనేటువంటి ఫాదర్ ఆఫ్ బయాలజీ లేదా ఫాదర్ ఆఫ్ జువాలజీ. అరిస్టాటిల్ గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్. అలాగే ప్లేటో అనేటువంటి సైంటిస్టులు స్పీషీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కాన్సెప్ట్ దాన్ని వివరించారు. ఆ కాన్సెప్ట్ పేరు టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అకార్డింగ్ టు టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్, ద స్పీషీస్ different species are there on the earth and they have no relation. భూమి మీద రకరకాలైనటువంటి స్పీషీస్ ఉన్నాయి. ఆ స్పీషీస్కి దేనికి కూడా ఒకదాని నుంచి ఇంకో స్పీషీస్కి మధ్య ఎటువంటి రిలేషన్ అనేటువంటిది లేదు అని వీళ్ళు చెప్తున్నారు. అది టైపోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. అరిస్టాటిల్, ప్లేటో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి స్పీషీస్ కాన్సెప్ట్. సెకండ్ నామినలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్. నామినలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేటువంటిది ఏంటంటే దట్ వాజ్ డిస్క్రైబ్డ్ బై వాకమ్ అనేటువంటి OCCUM వాకమ్ అనేటువంటి సైంటిస్ట్ ఈ నామినలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ ద స్పీషీస్ ఆర్ ఓన్ క్రియేషన్. స్పీషీస్ ఫార్మ్డ్ డ్యూ టు ఓన్ క్రియేషన్. స్పీషీస్ అనేటువంటివి ఓన్గా క్రియేట్ అయినాయి అని చెప్తున్నారు. ఓన్గా అంటే వాటంతటవే ఏర్పడ్డాయి, వాటంతటవే దేనికి సంబంధం లేకుండా వాటంతటవే భూమి మీద పుట్టుకొచ్చాయి అనేటువంటిది ఈ స్పీషీస్ కాన్సెప్ట్ ప్రకారం. అండ్ ఈ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని ఫ్రాన్స్లో 18th century వరకు కూడా దాన్ని బాగా బిలీవ్ చేశారు. 18th centuryలో ఈ కాన్సెప్ట్ అనేటువంటి స్టార్ట్ అయింది. అది అప్పుడు ఎప్పటి వరకు అంటే అప్ టు 19th century వరకు కూడా ఈ కాన్సెప్ట్ని బాగా అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాకమ్ చెప్పినటువంటి ఈ నామినలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని 19th century వరకు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు బాగా. ఆ తర్వాత మనకి ఎవిడెన్సెస్ అన్నీ వచ్చిన తర్వాత ఈ ఎక్స్పెరిమెంటేషన్స్ అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ నామినలిస్టిక్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని బిలీవ్ చేయడం అనేటువంటి స్టాప్ చేశారు. కానీ 18th centuryలో స్టార్ట్ అయినటువంటి ఈ కాన్సెప్ట్ అప్ టు 19th century వరకు కూడా అది కంటిన్యూ చేయడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్. బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని డార్విన్ బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ద బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ వాజ్ became very famous due to the Charles Darwin వల్ల ఇది బయోలాజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ అనేటువంటి చాలా ఎక్కువగా బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా ఏంటంటే దాంట్లో స్పీషీస్ అనేటువంటి ఎలాగా ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనేటువంటి డార్విన్ చెప్పినటువంటి ఈ బుక్లో ప్రకారం స్పీషీస్ అనేటువంటివి ఎలాగ ఇవల్యూట్ అవుతున్నాయి అని వివరిస్తూ ఆయన చెప్పారు ఆల్రెడీ మీకు. ఇవల్యూషన్లో గెలాపాగస్ ఐలాండ్కి అలాగే వరల్డ్ టూర్ వెళ్ళాడు ఆయన. 5 years పాటు మొత్తం వరల్డ్ టూర్ని HMS బీగిల్ అనేటువంటి షిప్ ద్వారా షిప్ మీద మొత్తం ప్రపంచ యాత్ర చేశాడు ఆయన. వరల్డ్ టూర్ వోయేజ్ అంటారు దాన్ని. చేస్తే అలా డిఫరెంట్ ఐలాండ్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ స్పీషీస్ని ఈయన నోటీస్ చేయడం జరిగింది.
ఆ స్పీషీస్ మళ్ళీ వేరే ప్లేస్లో ఏమైనా ఉన్నాయా, ఇక్కడే ఉన్నాయా అనేటువంటి వాటిని కూడా రికార్డ్ చేసుకున్నాడు ఆయన ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనేటువంటి బుక్లో. అలాగా స్పీషీస్ అనేటువంటిది ఎలా ఫామ్ అవుతున్నాయి అనేటువంటి దాన్ని కూడా ఆయన బయలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బయలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్. నెక్స్ట్ ఎవల్యూషనరీ స్పీషీస్ కాన్సెప్ట్. ఎవల్యూషనరీ స్పీషీస్ కాన్సెప్ట్ అనేటువంటిది ఏంటంటే దీంట్లో డిఫరెంట్ పేలియోంటాలజీ అంటే తెలుసు కదా, ద స్టడీ ఆఫ్ ఫాసిల్స్ ఆఫ్ ది పాస్ట్ లివ్డ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఎప్పుడో పురాతన కాలంలో జీవించినటువంటి యానిమల్స్ అలాగే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శిలాజాలు, అవశేషాలు అంటే ఫాసిల్స్, వాటిని భూమి లోపల నుంచి తీసి బయటికి, లేదా సముద్రం లోపల నుంచి భూమి లోపల బయటికి తీసి వాటిని స్టడీ చేసి అవి ఎప్పుడు ఉండేవి, ఎంతకాలం క్రితం అవి అంతరించిపోయినాయి, ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, వాటికి ఇప్పుడు ఉన్నటువంటి యానిమల్ స్పీషీస్ మధ్య ఏమైనా రిలేషన్ ఉందా, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక ఎవల్యూషనరీ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదే ఎవల్యూషనరీ కాన్సెప్ట్, స్పీషీస్ కాన్సెప్ట్ అంటే అదే డిఫరెంట్ పేలియోంటాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం దీన్ని వివరించడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ స్పీషీస్, కాన్సెప్ట్స్ ఆఫ్ స్పీషీస్ ఇది దాంట్లో. ఓకే, దీంతో మనకి ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టుమారో I will start the second topic of the first unit. So ఇక్కడ తోటి కంప్లీట్ అయింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే.